నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చైతే 2 నెలలు అవుతుంది. మరి ఏపీలో సమస్యల్ని ఆయన ఎలా తట్టుకుంటారు? అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఏపీకి రాజధాని లేదు. సరే ఇప్పుడు వచ్చింది అనుకుంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వారికి వైసీపీ వాళ్ళైతే రామన్న అంటే ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్న వైనం కూడా చూస్తున్నాం. మరి ఇవన్నిటిని దాటుకొని ఏపీ రాజధానిని ఎలా పైకి తీసుకొస్తారు? ఎలా అభివృద్ధి చేస్తారు అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే ఇప్పుడు చూస్తుంటే మన ఏపీలో రాజధాని అమరావతి మొత్తానికైతే అమరావతి అని డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు మరి ఆ అమరావతిని డెవలప్ చేయాలంటే అభివృద్ధి చెందాలంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న వాళ్ళకి అయితే వైసీపీ నేతలే కావచ్చు ఇంకా కొంతమంది కావచ్చు ఏంటంటే రామన్న ఉత్తరాల్లాగా మెయిల్స్ ద్వారా వాళ్ళైతే ఇక్కడ మీరు ఒకవేళ మీ సంస్థను పెడితే ఇక్కడ ఆటంకాలు వస్తాయి, అట్మాస్ఫియర్ బాగుండదు, చాలా వరకు మీకు ఇక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు, మీరు నష్టపోతారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని దాటుకొని ముందుకెలా వెళ్తారంటారు అసలు? ఒకటి సరి, ఏదైనా ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎందుకంటే సహజంగా రాజకీయ కక్షలకి మామూలుగా ఎవరి పేరు అంటే తమిళనాడులో ఉంటుంది. చాలా కక్ష ధోరణి రాజకీయాలు ఉంటాయి అక్కడ. కానీ అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక అంశం కలిసికట్టుగా పనిచేయాలి, సమిష్టిగా పనిచేయాలంటే వాళ్ళకి మించడం ఇంకెవరు లేరు. రాష్ట్ర విషయంలో అందరూ ఏకమైపోతారు. మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఇక్కడ రాజకీయాలని గతంలో ఎప్పుడు ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అడుగుపెట్టిన తర్వాత సర్వనాశనం, మొత్తం కలుషితం. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పుట్టడమే మాకు దురదృష్టం. ఎందుకు నేను అంటున్నానంటే అతను అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు రాష్ట్రానికి అభివృద్ధి చేయకుండా ఒక సైంధవుల్లో అడ్డుపడ్డాడు. సరే, అధికారం కోల్పోయింది, ప్రజలకు తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా తెలుసుకుని మళ్ళీ ఏదైనా ప్రజలకి నేను చేసిన మంచి అందలేదనో లేకపోతే ప్రజలు అర్థం చేసుకోలేదనో మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజల తరఫున పోరాడతానో అని చెప్పేశారంటే గౌరవం ఉంటుంది. అది మానేశాడైనా మొదటి నుంచి కూడా. అంటే ఈ 2 నెలలు ప్రభుత్వం ఏర్పడడం తప్పితే 2 నెలలు పూర్తయింది. ఈ 2 నెలల్లోనే అసలు రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవని ఎవరిని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడా? సరే, మీరే అంటున్నారు కదా శాంతి భద్రతలు లేవు, ఏదో 32 హత్యలు 36 హత్యలు జరిగిపోయినాయి అంటున్నారు కదా, కనీసం ఆ పేర్లు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లు ఇవ్వండి అని అడిగినా కూడా ఇచ్చిన దాఖలేవు. అంటే కేవలం బురద చల్లడం, ఎవరో ఎక్కడ ఇద్దరు తాగేసి కొట్టుకోవడమో లేకపోతే వ్యక్తిగత కారణాలతోటి ఏదో కొట్టుకోవడం, అది కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కారణం. శాంతి భద్రతలు లేవు అసలు అంటే ఒక విధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. అంటే తన హయాంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా అటువంటి అభివృద్ధి జరగకూడదు. ఒక విధమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన అది అయిపోయింది. సరే, పోలవరం గురించి మొన్న 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర మంత్రులతో మాట్లాడడం, అదే సందర్భంలో పోలవరం గురించి కూడా కట్టే బాధ్యత మాది, ఖచ్చితంగా దానికి మేము డెవలప్మెంట్కి మేము అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేయడం, ఈ మధ్యన ఒక 15,000 కోట్లు ఇది అనౌన్స్మెంట్, ఇవన్నీ చూసేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్తే అదే రోజున వారి పేపర్లో అసలు చంద్రబాబు గారి హయాంలోనే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది, పోలవరం నాశనమైంది చంద్రబాబు గారి టైంలోనే, అంటే 2014-19 మధ్యకాలంలోనే పెద్ద ఐటమ్ తోటి ఒక స్టోరీ రాయడం, వాళ్ళకి సంబంధించినటువంటి అనలిస్టులతోటి డిబేట్ పెట్టడం. ఎవరైనా సరే పోలవరం గురించి ఈ రోజుకైనా ఏదో కొంచెం ముందు కదులుతుంది, R&R నిర్వాసితులకి ఏదో న్యాయం జరగబోతుంది, నిధులు రాబోతున్నాయి అనేసి ఎవరు అనుకుంటారు తప్ప ఎవరు అడ్డుపెట్టరు. అదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఏదో కొంతమంది పెట్టుబడిదారులు వస్తుంటే పెట్టుబడిదారుల మీద మీరు అన్నట్టు లెటర్లు రాయడం, అంటే రాష్ట్రంలో ఏదంటే ఒక ప్రజలు శాంతిగా ఒక మంచిగా సంతోషంగా ఉండడం అతనికి ఇష్టం ఉండదు. దాని ఆ ఉద్దేశంతో ఆ క్రూయల్ మెంటాలిటీ తోటి అతను చేసే కార్యక్రమాలని ఈ రోజున నిజంగా మీరు అన్నట్టు ఎలా నెట్టుకొస్తారు ఇవన్నీ అంటే, ఒక పక్కనేమో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి, ఆర్థిక పరిస్థితులు కావచ్చు అన్నీ కూడా గాడికి పెట్టాలి. ఈ రంగం ఆ రంగం అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటి ప్రతి స్కీము ఒక స్కామే. మీరు ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది కదా, మీరు మద్యం అదే లెక్కల విషయంలో చూడొచ్చు, వాసుదేవరెడ్డి అని పేర్లు వినపడతాయి. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, లేకపోతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. అంటే మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే క్వాడ్స్ కావచ్చు, గల్లు కావచ్చు, భూ కుంభకోణాలు కావచ్చు, ఏ సబ్జెక్టు పట్టుకున్నా దాంట్లో భారీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. వీటిలన్నింటినీ సరి చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆ మైకులోనే కొంతమంది అధికారులు ఉన్నారు.
చూస్తున్నాం కదా, ఒక్కొక్క ఆఫీస్ నుంచి ఫైల్స్ తగలబడతాం కూడా మనం చూస్తున్నాం. వాటిని కాపాడుకుంటూ వెళ్ళాలి అంటే ఒక విధమైనటువంటి టాస్క్ మాట. వీళ్ళకి చంద్రబాబు మా కూటమి ప్రభుత్వానికి నెల్లేరు మీద నడక కాదు, ఇంత మెజార్టీ సీట్లు ఇచ్చారనే మాటే, కానీ చంద్రబాబు గారి అనుభవం పక్కన పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమాల్లో వీటన్నిటికీ కూడా ఈ సైంధవుల్లాగా అడ్డుపడతానే ఉన్నారు. అంటే అడ్డుపడతా అంటే ఒక పక్కన దుష్ట శిక్షణ చేస్తూ ఉండాలి, ఒక పక్కన శిక్షణ రక్షణ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది అంటారు 2 నెలలు అయిపోయింది, అంతమంది దుర్మార్గులు చేశారు, అంతమంది అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారు, ఇప్పటికే ఫైల్స్ తగలబడుతున్నాయి, ఎందుకు అరెస్ట్ చేసి లోపలాడారు అంటారు. అంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు ఎవరన్నా. ఏదైనా ఒక సంఘటన జరిగిన వెంటనే అన్ని కాల్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేసేయాలి, జైలు వేసేయాలని రకరకాలుగా అంటారు. కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేశారంటే ఆ కార్యక్రమం చేసినప్పుడు మంచి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అంటే ఎవరో ఒక అధికారి తప్పు చేశాడు కదా అని చెప్పి అధికారుల మీద చర్య తీసుకుంటే నిజంగా కష్టపడి ప్రజల గురించి పనిచేసినటువంటి అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి నష్టం జరగకూడదు. అందుకని చాలా ఆచితూచి పాలనానుభవం అంటే అదే. చంద్రబాబు గారికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి చాలా సంయమనంతో చేసుకుంటూ వెళ్తాడు ఆయన. ఆ దూకుడుగా ఆయన ప్రదర్శించడానికి కొంతమంది బలైపోతారు. అంటే ఒక పక్కన ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఇతను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్షంలో, అతనికి ఈ రోజుకైనా అనేక సమస్యల మీద వచ్చి మాట్లాడవచ్చు. అసెంబ్లీలోకి రాడు, మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తానంటాడు. నాకు పులివెందులు కేవలం ఒక ఎమ్మెల్యే అయినా కూడా నాకేమో సీఎం గారికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఎంత ఉందో అంత నాకు కావాలంటాడు. అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అతనికి సంబంధించినటువంటి క్యాండిడేట్లు కూడా అంతే. అతను ఉన్నంతసేపు ఏం చేశాడు, సెట్టింగ్లు వేసాడు. గుర్తుందిగా మీకు, తిరుపతి సెట్టింగు, లేకపోతే సెక్రటరీ సెట్టింగు. ఆయన సెక్రటరీలో కూర్చొని మాట్లాడుతున్నాడేమో అనుకున్నాం వెనకాల సింబల్ అయి చూసి. అంటే అన్ని సెట్టింగులు, వారికి సంబంధించిన పార్టీ నాయకులందరూ సెటప్లు. ఇదే కదా జరిగింది. ఏ జరిగినా ఏ కనపడుతున్నాయిగా. ఏదైనావచ్చు, అన్ని వస్తున్నాయి. నాయకుడేమో సెట్టింగ్లు, వీళ్ళేమో సెటప్లు. ఇదే తప్ప రాష్ట్రం గురించి, పోలవరం గురించి మాట్లాడితే ఏం చెప్పాడమ్మా నీటిపారుదల శాఖ మంత్రి? పోలవరం గురించి నాకేం అర్థం అవుతలేదు, ప్రపంచంలో ఇంకెవరికి అర్థం అవుతుందో నాకు అర్థం అయిపోతే అన్నాడు. ఇప్పుడు ఈ రోజున పోలవరం గురించి, ఆ డయాఫ్రామ్ వాల్ గురించి ఎప్పుడు దెబ్బతుందో ఏంటి అనేది ఒక కమిటీ వచ్చింది, విదేశాల నుంచి నిపుణులు వచ్చారు, దానికి మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టుకోవాలని చెప్పి అన్నారు. దాని నిధులు కావాలి, నిధులు సాధించే పనిలోనేమో ప్రభుత్వం ఉంది. ఈ టైంలో మళ్ళీ అడ్డుపడడం ఏంటంటే, రాజకీయాలు ఇప్పుడైనా చేసుకోవచ్చు, ఎలక్షన్ ముందప్పుడు చేసుకో రాజకీయాలు, ఇలా కాదు అలా కాదని. లేదనుకో ఒక ప్రతిపక్ష పార్టీగా మంచి సలహాలు ఇవ్వు, ఇలా కాదు ఇలా కాదని సలహాలు ఇవ్వాలి. అది ప్రతిపక్ష పార్టీ బాధ్యత. ప్రతిపక్ష పార్టీ అంటేనే ప్రజల గొంతుగా చేయాలి. అది మానేసి జరిగే ఒక అభివృద్ధిని కూడా అడ్డుకోవడం ఏంటి? మీరు ఇందాక అమరావతి ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతిని ఎన్ని మాటలు మాట్లాడారమ్మా అక్కడ. కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. అదే సందర్భంగా అదేమో 3 పంటలు పండే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎలా కడతారన్నారు. మరి అదే నోటితోటి అది ముంపు ప్రాంతం, వరదతో మునిగిపోద్ది, అక్కడ ఎందుకు కడతారన్నారు. అంటే అన్ని ఆడ మాటలే. ఒకడు ఎడారి అన్నాడు, ఒకడు శ్మశానంతో పోల్చాడు. అసలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు, 3 ప్రాంతాలకి మధ్యలో ఈ చిచ్చు రాకుండా ఉండాలని మేము అమరావతినే రాజధానిగా మేము ఒప్పుకుంటున్నామని మాట్లాడిన వ్యక్తులు అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా ఇంకా రాజధాని రైతులు ఎన్ని ఇబ్బంది పెట్టాలో మనం అంతా చూసాం. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, వాళ్ళు ఎన్ని వందల రోజులు ధర్నాలు చేసుకొచ్చున్నారో, నిరాహార దీక్షలు చేశారో అన్నీ మనం చూసాం. అంటే ఒక విధమైన నిజంగా 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తున్నా, ఒక పార్టీ వస్తుంది, అధికారంలో ఉంటుంది, వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వచ్చే పార్టీ లేకపోతే అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మంచి కొనసాగించాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకుముందు చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలు కొనసాగించాడు. తర్వాత తన దాని శైలిలో కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చాడు, అది వేరే విషయం. ఇతను వచ్చిన తర్వాత పాత అన్నీ ఆగిపోవాలి, తన మార్కు ఉండాలి, తన బ్రాండ్ ఉండాలి. ఈరోజు ఇసుక విషయంలోనే అంతే. కొత్తగా మద్య విధానం తీసుకొస్తారంటే అదే అంతే. ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టిన వాళ్ళ 1600 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చరా అని వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ మనల్ని. అసలు బకాయిలు పెట్టింది ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకి డబ్బులు ఎందుకు ఎవరు అని అడుగుతారు. అసలు బకాయిలు పెట్టింది మీరు కదా. ఖజానాను మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలా కాదు అలా కాదు ఇలాగ సలహాలు చెప్పడమే బాగుంటుంది. కానీ ఈ విధంగా అడ్డుపడుతున్నారంటే రేపు ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా. ఖచ్చితంగా రాజకీయాలు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఏదో పార్టీలకు అవకాశాలు ఉంటాయి. అంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటున్నాడు. మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతారో అయ్యని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నాడైనా
తాడేపల్లిలో ఉంటున్నాడు, ఎవరైనా చనిపోతే శవం చొత్తాకి వస్తున్నాడు తప్ప మామూలుగా రావట్లేదు. అన్ని అంటుంది ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల విషయంలో కూడా అతనికే దాదాపు 39-40% ఓటింగ్ పడింది. ఆ ఓటు వేసిన కూడా ఆలోచించుకోవాలి. అసలు మీరు వేసిన ఓటు అటువంటి వ్యక్తులకు వేసుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్రం గురించి పాటుపడేటువంటి కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి స్థాయిలో వాళ్ళు 24 గంటలకు శ్రమిస్తున్నారు. వాళ్ళు అటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి తప్ప ఇటువంటి చేసే వ్యక్తులను మాత్రం, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మాత్రం రాజకీయాల నుంచి మాత్రం తరిమి తాగలగట్టాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.